ప్రేమగల నాన్న, కృపగల తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రం రాజా. గడిచిన మాసం మొదలుకొని ఈ యొక్క మాసం వరకు తండ్రి కంటికి రెప్పవలే కాచి భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం స్తుతిస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటాను సెలవిచ్చిన ప్రకారం ప్రభా, కొద్ది మందిరిగా కూడి తండ్రి ఈ మొదటి శుక్రవార దినమున ప్రభా నీ మందిరానికి వచ్చి ప్రభా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రం తండ్రి. ఈరోజు చూడలేక ఎందరో మరణించినారు ప్రభా, అయితే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ప్రభా మమ్మల్ని మా కుటుంబాన్ని తండ్రి ఆయుషతో ప్రభా మంచి ఆరోగ్యంతో ప్రభా పోషించి నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రం తండ్రి. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ద్వారా ప్రభా మాకు ఏదైతే తండ్రి ఆగారంగా విత్తబోతున్నారో ప్రభా తండ్రి అది ప్రభా మా బ్రతుకులో ఫలించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా, స్తోత్రం తండ్రి. వాక్యంతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా, స్తోత్రం తండ్రి. వాక్యం ద్వారా తండ్రి మా తప్పులు ఏదైనా ఉంటే ప్రభా బయలుపరచమని వేడుకుంటున్నాం ప్రభా, స్తోత్రం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. రాలేని బిడ్డలు కూడా తండ్రి మీరు త్వరగా రంపించుకోమని వేడుకుంటున్నాం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం రాజా. అయ్యా రాజా వచ్చిన కుటుంబంలో ప్రభా ఏ కుటుంబం అయితే తండ్రి అయ్యా రాజా ఏ బాధలో ఉన్నదో ప్రభా మాకైతే తెలియదు కానీ తండ్రి మీరు సమస్తం ఎరిగిన సర్వాధికారి ప్రభా, స్తోత్రం తండ్రి. మీకు అన్నీ తెలుసు ప్రభా, అన్నీ ఎరిగిన దేవుడు ప్రభా. ప్రతి కష్ట నష్టాలని తండ్రి తీర్చగలిగే దేవుడు మీరు ఒక్కడే ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం రాజా. మీరు తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. ఎవరైతే బలహీనతంగా వస్తున్నారో ప్రభా వాళ్ళకి తండ్రి ఇక్కడి నుంచి వెళ్ళుచుండగా ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ తండ్రి అయ్యా రాజా ఈరోజు ప్రభా మేము పాటలతో వాక్యంతో తండ్రి నేను నామం స్తుతిస్తూ పోతున్నాం ప్రభా. మాతోడు మీరు ఉంటున్నందుకు తండ్రి మీకు లెక్కలేని కోటాడి కోటి స్తోత్రాలు వందనాలు ప్రభా, స్తోత్రం తండ్రి. ఆది నుంచి అంతం వరకు మీరే జయప్రదంగా జరిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. నడిపించు నానావా. అందరు కలిసి నడిపించు నానావా అనే పాడి దేవుని నామాన్ని మహిమ నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ ధరింప నవ జీవన మార్గమునా నా జన్మ ధరింప నడిపించు నానావా నా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము నా నావలో కాలిడుము నా సేవ
నీవుంటే నాకు చాలు యేసయ్య. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావా పగిలినా, అడవి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అణగారిన. బ్రతుకు నావా పగిలినా, అడవి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అణగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీయు పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీయు పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ
చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. మరొక పాటగా నీతో నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, నీతో నన్ను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నడువలేక నేను ఈ లోక యాత్రలో బగు బలహీనుడనైతినయ్యా, నడువలేక నేను ఈ లోక యాత్రలో బగు బలహీనుడనైతినయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నీతో నడవాలని, నీతో ఉండాలని, చిన్న ఆశయా ఓ యేసయ్యా, ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలా ఉండాలని, నీతో ఉండాలని, చిన్న ఆశయా ఓ యేసయ్యా, ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. హల్లెలూయా.
అర్హత లేకుండా ప్రేమించావు. అర్హత లేకుండా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడనో యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడనో యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్థం లేకుండా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానం చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానం చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడనో యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడనో యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నీ
సర్వజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. హల్లెలూయా. ఈ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొరకు ఏ పాపమెరుగని యో నా మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటమున మొత్తిరా. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటమున మొత్తిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతి విరక్షక. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతి విరక్షక. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు కలువరి గిరిధనుక సిలువ మోయాలేక కలవరం నొందినావా. కలువరి గిరిధనుక సిలువ మోయాలేక కలవరం నొందినావా. కంగనితో మోయ తొలువలో వేరొకని తోడుగా నిచ్చినారా. సిలువనితో మోయ తొలువలో తోడుగా నిచ్చినారా. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచే నా పాలి దైవమా నా పాప ఈ పాటలు నొందినావా. ఆకాల కర్మలో భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. ఆకాల కర్మలో భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా.
నీ కాళ్ళు చేతులు ఆ కొయ్యకే సోది మేకులతో కృచ్చినారా. నీ కాళ్ళు చేతులు ఆ కొయ్యకే సోది మేకులతో ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాప పలు విధంబుల శ్రమలో చలరేగ తండ్రికి వెలుగెత్తి మొరలిడితివా. పలు విధంబుల శ్రమలో చలరేగ వెలుగెత్తి మొరలిడితివా. సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా. సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా. ఏ పాప మెరుగని నా పాలి దైవమా లేదుండగు బంటు బల్లెమున నీ చిల్లి బడబొడచినాడా. బల్లెదుండగు బంటు బల్లెమున నీ ప్రక్క ఉల్లోల ముళవలే నల్లని రొబకంగ చల్లారే గద కోపము. ఉల్లోల ముళవలే నల్లని రొబకంగ చల్లారే గద కోపము. ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు కటకట పాప సంకటము బాపుటకింత పటుబాధ నొందినావా. కటకట పాప సంకటము బాపుటకింత ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి. ఎటువంటిది ప్రేమ ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు. హల్లెలూయా. ఆఖరి పాట యేసు గొర్రె పిల్లను నేను వద్దకు తేనా. యేసు గొర్రె పిల్లను నేను వద్దకు తేబడినా గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను వద్దకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవచ్చున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవచ్చున్నాను యేసు క్రీస్తులో బ్రతుకు. యేసు గొర్రె పిల్లను నేను వధకు తేబడినా యేసు గొర్రె పిల్లను నేను వధకు తేబడినా
నా తలపై ముళ్ళు క్రొచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి, నా తలపై నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. పిల్లను నేను వధకు తీయబడినా, యేసు గొర్రె పిల్లను నేను వధకు తీయబడినా, నా చేతులు సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెదిరిపోవుచున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడతలు రక్తసిక్తమైనవి, నా చేతులు సంకెళ్ళు నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడతలు యేసు గొర్రె పిల్లను నేను వధకు తీయబడినా, యేసు గొర్రె పిల్లను నేను వధకు తీయబడినా, దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవు యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె యేసు గొర్రె పిల్లను నేను వధకు చేయబడినా, పిల్లను వధకు తీయబడినా, పిల్లను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించేటప్పుడు దేవుడు మనకిచ్చిన స్వరాన్ని దాచుకో. దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి. లోకంలో మనము అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, కొంతమందితో దెబ్బలాడుతూ ఉంటాం. వచ్చిన స్వరం ఇప్పుడు రాదు. ఎందుకో వచ్చిన స్వరము ఇప్పుడు మందిరంలో రాకపోవడం కారణం ఏంటి? రోషం ఉండాలి. ఏ రోషము? ఆత్మీయ రోషం ఉండాలి. అవును ప్రభువా, అలాని విషయానికి దెబ్బలాడేటప్పుడు, కొట్టలాడేటప్పుడు నాకు ఇంత స్వరం వచ్చేస్తుందే, నిన్ను మహిమపరిచేటప్పుడు ఎందుకు ప్రభువా నేను ఇలా ఉండలేకపోతున్నాను, ఇలాగ నిన్ను ఆరాధించలేకపోతున్నాను, నిన్ను మహిమపరచలేకపోతున్నాము ఆ నోటితో అన్నప్పుడు అర్థమవుద్ది మనకు. ఓ, నా స్వరాన్ని మూసేస్తున్నది సాతాను గాడు అని. అవుతుందా? దేవునికి మహిమ తీసుకురాకుండా అరికడుతుంది ఎవరు? ఎస్, కావాలి. అర్థం కాకపోతే మనం స్వరాన్ని విప్పలేము. మనం ఏమాత్రము దేవుని మందిరంలో కష్టపడను లేము. అందుకనే వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నా నిమిత్తము నువ్వు కష్టపడలేదనియు, నా నిమిత్తము నువ్వు అలసి పోలేదని కూడా నాకు తెలుసు అంటాడు దేవుడు. చూస్తున్నాడు కదా దేవుడు. దయచేసి ఆరాధించడం విషయంలో మాత్రము దేవుని మందిరములో కాలక్షేపం చేయగలిగినంతసేపు చాలా శ్రద్ధాభక్తిగా మనల్ని మనం పరీక్షించుకుంటూ బ్రతకాలి. ఇది ఆత్మీయ జీవితం. వాళ్ళు ఆత్మీయులు, వాళ్ళు ఆత్మీయులు. ప్రార్థన చేసుకుందాం.
కృపా సత్య సంపన్నుడైన మా దేవా, ప్రేమామయుడైన మా స్వామి, జీవాధిపతి మీకు స్తోత్రాలు. అయినా ఇదిగోనైనా ఈరోజు కుటుంబ ఆశీర్వాదపు ప్రార్థనలో మమ్మల్ని అందరినీ నాయనా మీరు క్షేమకరంగా నడిపించుకున్నారు. అందులకై మీకు స్తోత్రాలయ్యా. మిమ్మల్ని కొన్ని క్షణాలు తండ్రి స్తుతించే భాగ్యమునైనా, ఘనపరచగలిగే భాగ్యమునైనా, కొనియాడగలిగే భాగ్యం, కీర్తించగలిగే భాగ్యమునైనా మీ మందిరములో మీరు నివసిస్తున్నటువంటి నాయన నా ప్రభు మా మధ్యలో మీతో పాటు కొన్ని క్షణాలు మిమ్మల్ని ఘనపరుచుకోగలిగే భాగ్యాన్ని కూడా మాకు ప్రసాదించారు. ఎంతమందికి లేదు నాయనా ఈ భాగ్యం? సునాయాసంగా పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళు, తేలిగ్గా నాయనా దాన్ని ఆశీర్వాదమును నా ప్రభా నాయనా దూరం చేసుకోగలుగుతున్నటువంటి వాళ్ళు, దయచేసి ఈరోజు కుటుంబ ఆశీర్వాదపు ప్రార్థననైనా కుటుంబానికి కావాలి కదా. కుటుంబం అనగా నా ప్రభా ఎవరు? ఒకరేనా? ఇద్దరేనా? కుటుంబంలో ఉన్న వారందరూ కూడా కదా. ఆ కుటుంబంలో ఉన్న వారందరూ ఎక్కడా అని అడిగితే ఈరోజు ఒక్కొక్కరం సమాధానం చెప్పగలిగేది ఏమైనా ఉందా? సమాధానం చెప్తామా అన్నది కూడాను ఎవరి మట్టుకు వాళ్ళమే పరీక్ష చేసుకోగలిగే కృప దయచేయి. మీరు ఒక్కరే మహిమ పొందుకొని అయినా వాక్య భాగంలో నాయనా మీరు మాట్లాడండి. ఇది అవసరమైనటువంటి మేము కూడా వెళుతున్నటువంటి సంఘాన్ని కూడా మమ్మల్ని క్షేమకరంగా తీసుకెళ్ళి మీరు ఘనత పొందుకోమని యేసు ప్రభుల వారి నామన వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అని వాక్యములోనికి మనము కొన్ని నిమిషాలు నడిపించబడు. అంకుల్ గారు చిన్న ప్రార్థన చేస్తాం.
చదువుకుందాం. 127వ కీర్తన. కీర్తన గ్రంథములో నుండి 127వ కీర్తన మొదటి వచనాన్ని మనము చదువుకుందామండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే. హల్లెలూయా. దేవుని కృపను బట్టి 6 మాసములు పూర్తి చేసుకుని 7వ మాసములోనికి అడుగు పెట్టగలిగిన మహా గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ 7వ మాసములో మొదటి శుక్రవారపు ఈ యొక్క ఆరాధనలో పాలుభాగస్థులమైన మనందరినీ కూడా దేవుడు మెండైన తన కృపను మన మీద కుమ్మరించునుగాక. గమనించాలి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈనాడు కుటుంబాలను, ఈనాడు వివాహములు కుదిర్చే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. వారిని ఏమంటారు మనము? మధ్యవర్తులు అంటారు. అబ్బాయి కుటుంబానికిను అమ్మాయి కుటుంబానికిను మధ్యలో ఒక అతనుండి వ్యవహారములు నడిపిస్తూ ఉంటాడు. అబ్బాయి కుటుంబానికి చెప్పే మాటలు చెప్తాడు, అమ్మాయి కుటుంబానికి చెప్పే మాటలు చెప్తూ ఉంటాడు. ఇరువురిని కూడా ఒకటి చేయడానికి తను పడవలసిన తంటాలన్నీ కూడా పడుతూనే ఉంటాడు. అమ్మాయి కుటుంబం వారి కోపం వచ్చినా, అబ్బాయి కుటుంబం వారి కోపం వచ్చినా మధ్యలో ఈయన ఎన్ని అవమానములైనా పడతాడే కానీ లాస్ట్కి సంభావన మాత్రం గట్టిగా ఇవ్వమంటాడు. అవునా? గమనించండి. అంటే ఒక ఇల్లు కట్టాలి అని చెప్పి, ఒక కుటుంబము కట్టబడాలి అని చెప్పి ప్రయాసపడుతున్న ఒక వ్యక్తి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక కుటుంబం కట్టబడాలి అని చెప్పి ఎక్కడో ఉన్న ఒక అబ్బాయిని, ఎక్కడో ఉన్న ఒక అమ్మాయిని, ఆయా 2 కుటుంబాలను కలపడానికి ఎన్నో శతప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అనేక ప్రయాణాలు తిరుగుతూ ఉంటాడు. అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటాడు. ఫలానా స్థలంలో ఒక అమ్మాయి ఉంది అంటే, ఫలానా స్థలంలో ఒక అబ్బాయి ఉన్నాడు అంటే ఆ కుటుంబం నిమిత్తం ఆరాలు తీస్తాడు, ఈ కుటుంబం నిమిత్తం ఆరాలు ఇస్తూ ఉంటాడు. ఎందుకు? ఆ 2 కుటుంబాలను ఒకటిగా చేయాలని చెప్పి తన ఆశ కాబట్టి. ఒక కుటుంబం మీద, ఆ కుటుంబం మీద, ఈ కుటుంబం మీద చెడు అభిప్రాయములను చెప్పడు కానీ మంచి అభిప్రాయములతోనే ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నిన్నటి దినాన ఒక తల్లి ఫోన్ చేసింది. ఆ అక్క ఫోన్ చేసి అంటుంది, పాస్టర్ గారు అమ్మాయికి పెళ్లి కుదిరిందన్నారు. సంతోషము, ఎంగేజ్మెంట్ అయిపోయిందండి పాస్టర్ గారు, సంతోషం. ఏ కుటుంబం అయితే వద్దనుకున్నా, ఏ కుటుంబం అయితే ఇంతకుముందు గత సంవత్సరం క్రితం చూశారో, ఇప్పుడు ఆ కుటుంబం ఆ అబ్బాయితోనే అమ్మాయికి ఎంగేజ్మెంట్ అనేది జరిగింది. యామ వెళ్ళిపోయిన కుటుంబం మళ్ళెందుకు? పాస్టర్ గారు మధ్యలో మా బంధువులేనండి, ఆ అబ్బాయి మంచివాడు కాదు, అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, చూసేసుకున్నారు, ఇలాగైపోయింది, మీరు వెళ్ళకండి అని చెప్పారు. కానీ ఇప్పుడు మా వెనకాల గోతులు తీసేవాళ్ళు ఉన్నారు, తర్వాత ఆ గోతిని పూడ్చి మంచి సమాధాన సంతోషాన్ని ఇచ్చేవాళ్ళు కూడా. ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నాను? ఇదేంటి సంబంధం లేకుండా చెప్తున్నారంటే కాదు, కానీ కుటుంబము అనేది కలవడానికి, కుటుంబము అనేది కట్టబడడానికి అంత ఈజీగా కట్టబడదు. ఆ కట్టబడుతున్నటువంటి యొక్క సందర్భములలో అనేకమైనటువంటి యొక్క ఎదురుగాలులు కానీ, మట్టి బెడ్డలు కానీ, రాళ్ల దెబ్బలు కానీ ఇవన్నీ తగులుతూ ఉన్నప్పుడు నీ జీవితము ఒక అద్భుతముగా కట్టబడాలి, నిర్మించబడాలి. ఎప్పుడు నిర్మించబడుతుంది అంటే క్రీస్తును కేంద్రముగా చేసుకున్నప్పుడు మాత్రమే మన జీవితము చక్కగా ముందుకు వెళ్ళగలుగుతుంది. కుటుంబములో క్రీస్తు అనగలిగిన వారు ఉండకపోతే, కుటుంబములో క్రీస్తును కేంద్రీకృతముగా చేసుకోకపోతే, మధ్యలో ఆ యొక్క బిడల యొక్క స్థితిలో, బిడల యొక్క ఆ ప్రవర్తనలో క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వకపోతే, దేవునికి భయపడకపోతే జీవితము, కుటుంబము చాలా కష్టము కట్టబడడం. ఈనాడు మనందరికీ కూడా బిల్డింగులు ఉన్నాయి, మనందరికీ కూడా మంచి మంచి గృహాలు ఉన్నాయి. ఎంత జోరు వర్షం వచ్చినా
ఇంట్లో ఒక్క చుక్క కూడా నీటి చుక్క పడతదా పడదా? పడదు. అంత క్షేమంగా మనం ఉన్నాం. అంత సురక్షితముగా మనం ఉన్నాం. మనమే కట్టుకున్నామా ఇల్లు? ఒక నెలలో కట్టబడిందంటారా? ఒక 2 నెలల్లో కట్టబడిందంటారా? లేదా మన ఇంటికి రోజు వచ్చేటువంటి యొక్క పొలానికి వచ్చేవాళ్ళు కట్టారంటారా? లేదు గదా! ఎంతోమంది శ్రమ, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఆ కుటుంబాన్ని, ఆ ఇంటిని కట్టడానికి ప్రయాసపడుతుంటే, దేవుడు కూడాను ఒక మనిషిని సృష్టించి మట్టితో ఆదాము అని పేరు పెట్టి పిలిచి, ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి, సాటి అయిన సహకారిగా ఉన్నటువంటి యొక్క తన ఎముకలో నుండి ఒక ఎముకను తీసి హవ్వను చేసి, మీరిద్దరూ సంతోషంగా ఉండండి, ఈ తోటలో మీరు ఆనందంగా ఉండండి, మీకు ఏ కొరత లేకుండా జీవించండి, మీకు కావలసిన ఆహారము తింటూ సంతోషంగా మీరు ఉండండి అంటే ఏం చేశారు? దేవునికి అవిధేయతను చూపించారు. కుటుంబం అనేది ఎక్కడ ఇబ్బందుల పాలైపోతుందో చెప్పమంటారా? దేవునికి అవిధేయత అనగా భయము అనేది దేవుని ఎడల మానవునికి ఉండకపోతే ఆ కుటుంబము పతనమైపోతుంది. ఆ కుటుంబము, మనుషులు బానే ఉంటారు, మనిషి శరీరము బానే ఉంటుంది, కానీ మనుషుల యొక్క మనస్తత్వములు మారిపోతాయి, మనిషి యొక్క స్థితిగతులు మారిపోతాయి. అందుకనే ఇక్కడ వాక్యం చెబుతుంది, యెహోవా అనగా ఉన్నవాడు ఇల్లు కట్టించని ఎడల దానిని ఎన్ని వేల మంది, ఎంతమంది దానిని నిలబెట్టాలి, కట్టాలి అనుకున్నా ఉపయోగం లేదు. నేను నిఖిత ఒక స్టోరీ చెప్తుంది, ఒక కథ చెప్తుంది. ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఇంట్లో చూసి వివాహం చేశారంట. వివాహం చేసిన తర్వాత అబ్బాయి డబ్బు గలవాడు, అమ్మాయి వాళ్ళేదో ఒక అంటే డ్రై ఫ్రూట్స్ అనగా ఈ గోడంబి ఇవన్నీ అమ్ముకుంటూ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసుకోగలిగిన వాళ్ళంట అమ్మాయి వాళ్ళు. అబ్బాయి ఏమో ఒక్కడే కొడుకు, అబ్బాయి ఏమో ఉన్నతమైనటువంటి యొక్క బిజినెస్లు చేసుకుంటూ, వ్యాపారములు చేసుకుంటూ కోట్లానుసారమైన ఆస్తి కలిగి ఉన్నాడు. ఈ అమ్మాయి అయితే, ఆ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి సరిగ్గా జీవించలేకుండా ఈ భర్తని ఎప్పుడెప్పుడు చంపుదామా అనే శతప్రయత్నాలు చేస్తూ ఉందంట. ఎవరికి? ఆ అబ్బాయిని ఎట్టకేలకు ఒక పన్నాగములు పన్ని ఆ అబ్బాయిని ఏం చేసేశారు? దేనికోసము? ఆస్తి కోసం. కుటుంబము చక్కగా కట్టబడాలి అని చెప్పి పెద్దలు ఒక కుటుంబాన్ని నిర్మిస్తే, కడితే, ఒక కుటుంబముగా, ఒక భార్యగా, భర్తగా నీ ఉండండి సంతోషంగా అని ఏర్పాటు చేసి కలిగిస్తే, ఈనాడు మనుషుల మనస్తత్వాలు చూడండి ఎలాగున్నాయో. ఆస్తిని బట్టి, అంతస్తులను బట్టి, ఈ లోక వ్యవహారములను బట్టి కుటుంబాలను పాడు చేసుకుంటూ మనిషి జీవితాన్ని ఈనాడు నాశనం చేసేస్తారు. మనిషికి ఈనాడు ఎంత తేలికైపోయింది అంటే, ఈనాడు మనిషి చంపినా ఆ మనిషికి భయం లేదన్నమాట. భయం లేదు ఈనాడు. మనిషిని చంపడము అంత తేలికైపోయింది ఈనాడు. మనిషి ప్రాణం తీయడం అంటే చాలా చులకన ఈనాడు. డబ్బుంటే చాలు ఈనాడు మనిషి ప్రాణం ఈనాడు చిటికలో తీసేసి అలాగెళ్ళి ఒక సంతకం పెట్టేసి బయటకు వచ్చేస్తారు. ఎంతమంది అండి ఈనాడు ఘనులు అనుకున్న వాళ్ళు మనుషులు చంపుతూ ఉన్న సమాజంలో ఘనంగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. గమనించండి. దాని కట్టువారి ప్రయాసం వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువరు మేలుకొని యుండుట. అర్థమే. నాడు మనం ఎలాగుండాలి తెలుసా? దేవుని భయమందు కలిగి జీవిస్తే కుటుంబము అనేది దేవుని కాపుదలతో నింపబడుతుంది. ఆ కుటుంబము దేవుని కాపుదలతో నింపబడనప్పుడు ఎంతమంది కాపలా ఉన్న ఉపయోగం ఏముంది? దేవుని రాకడ వచ్చేస్తుంది. ఏమండి? దేవుని రాకడ వచ్చేస్తుంది. కొంతమంది మతోన్మాదులు ఇదిగో క్రైస్తవులను చంపేద్దాం, ఆ పొడి చేద్దాం, ఇలా లేకుండా చేసేద్దాం అంటారు. దేవుని రాకడ వచ్చేసిన తర్వాత నువ్వు ఏం చేద్దామనో ఒక క్రైస్తవుడు కూడా భూమి మీద ఆత్మీయానుసారమైనటువంటి యొక్క వ్యక్తి ఈ భూమి మీద నీ కంటికి కనపడడు. ఎవరి కోసం ఆశపడుతున్నావు ఈనాడు? అందుకనే గమనించండి, కుటుంబము భద్రముగా కాపుదలతో, దేవుని కాపుదలతో స్థిరపరచబడాలి అంటే ఏం చేయాలో రండి కొన్ని విషయాలు మాత్రం పంచుకొని దేవుని యొక్క ప్రార్థనలోనికి మనం నడిపించబడదాం. సామెతల గ్రంథం అండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము
సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కాపుదల కుటుంబం మీద స్థిరముగా ఉండాలయ్యా అంటే, ఒకవేళ మనము దేవుని మందిరానికి వచ్చినటువంటి యొక్క మనము, ప్రభువా ఈరోజు కుటుంబ ఆశీర్వాదపు ప్రార్థన, ఈ మందిరంలోనికి వెళ్ళాలి, దీవింపబడాలి అనుకున్నట్లయితే మనము పాటించవలసిన దేవుని వాక్యములో ఉన్న మొదటి లక్షణం ఏంటో చెప్పమంటారా? ఇక్కడ వాక్యం చెబుతూ ఉంది, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టిస్తుందంట. అంటే దేనికి ధైర్యము? ఈ లోకములో నీవు క్రైస్తవుడవైనందుకు నీ మీద పడుతున్న నిందలకు నీవు పడిపోకుండా దేవుని ఆత్మీయ ధైర్యమును నీవు కలిగి ఉంటావు. నీవు క్రైస్తవుడవైనందుకు, నువ్వు ప్రార్థన చేస్తున్నందుకు నీ మీద పడుతున్నటువంటి యొక్క నేరస్థాపనములు ఉంటాయి చూసారా, వాటికి నీవు నేరసిల్లి పడిపోకుండా దేవుడి నిన్ను పైకి లేవనెత్తడానికి బహుధైర్యాన్ని ఇస్తుంది యెహోవా యందలి భయము ప్లస్ భక్తి. భక్తి ఒకటే సరిపోదు, కానీ ఆ భక్తికి తోడు భయము ఉండాలి. భయం ఉన్నప్పుడే భక్తి అనేది దేవుని చిత్తానుసారముగా నడిపించబడుతుంది. భయము లేనప్పుడు భక్తి ఎలాగుంటుంది చెప్పమంటారా? భయము లేనప్పుడు భక్తి ఎలాగుంటుంది అంటే, పడుకున్న వాళ్ళని లెగడానికి కూడా బద్ధకం వేసి మంచం మీద పడుకొని ప్రార్థన చేస్తాం. కొంతమంది అన్నానంట, ఒక వ్యక్తి, అయ్యా అయ్యా నిద్ర మత్తు లేనంత వరకు నేను బాగా ప్రార్థన చేశాను, కిందకి దిగి మోకరించి ప్రార్థన చేశాను, ఎందుకో లేవడానికి అవ్వట్లేదయ్యా, ఎందుకో లేవడానికి అవ్వడం లేదయ్యా. ఏమైంది అంటే, చలి అలుముకుంది నన్ను. అలుముకుందంట, చలి అలుముకుంది నన్ను. అర్థమైందా? నేను ఈ దుప్పటి తీసేస్తే నా చర్మాన్ని చలి ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? చలికాలంలో అందరూ ఏం కప్పుకుంటాం? ఏమండి, విజయక్క మంచి మాట చెప్పారు. ఏం కప్పుకుంటారంట? రగ్గులంట. దుప్పట్లు వేరు, రగ్గులు వేరు. చలికాలంలో బయటికి తీసేది రగ్గులు. తీయండి ట్రంక్ పెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏమండి ఎక్కడెక్కడ దాసారో చూడండి, రగ్గులన్నీ తీసేయండి, దళసరగా ఉండేటివన్నీ కప్పుకుంటే ఇంకా బయట ఎంత చలిగాలి వచ్చినా లోపలికి రాకుండా మన చర్మాన్ని ఏమాత్రం కూడా అసలు ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. అంటాడంటే మంచం మీద పడుకొని, అయ్యా నేను లేవలేను, మోకరించలేను, ఈ చలికి నేను ఇబ్బంది పడిపోతున్నాను, కాబట్టి ఈ చలికి నేను ఇబ్బంది పడుతూ నీకు ప్రార్థన చేయటం కంటే నేను సంతోషంగా ఉండి నీకు సంతోషంగా ప్రార్థన చేయడం మంచిది కదా అనుకొని మంచం మీదే పడుకొని ఏం చేస్తున్నాడంట? ప్రార్థన. ఏమిటిది? భయము లేని ప్రార్థన. ఇంకా కొంతమంది ఉంటారు, సిద్ధపాటు లేని ప్రార్థన. అప్పుడు ప్రార్థన చూడండి, నోటికి ఏదంటే అది వస్తుంది, ఇంకేమి రావు, ఆత్మీయానుసారమైనటువంటి యొక్క పలుకులు ఏమి రావు. ఎందుకు అయ్యా అంటే, ఇంక 24 గంటలు ఇదే, మా అమ్మమ్మని దీవించు, మా తాతయ్యని దీవించు, ఇంక చుట్టాలే జ్ఞాపకం వస్తారు, చుట్టాలకున్న ఆ యొక్క ముప్పులని జ్ఞాపకం వస్తాయి. అర్థమైందా? ఎప్పుడో చెప్పుంటారు, ఎవరో పెద్దమ్మల తాతయ్యలు ఎప్పుడో చెప్పుంటారు, నా గురించి ప్రార్థన చేయి బాబు అని చెప్పి. సిద్ధపాటు లేనప్పుడు ఆ వ్యర్థమైన మాటలన్నీ జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు ఏమైనా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయకపోతే, ఎక్కువసేపు నేను ప్రార్థన చేయకపోతే నన్ను తక్కువగా అనుకుంటారు. కాబట్టి ఏం చేయాలి? నేను ఎక్కువసేపు ప్రార్థన చేసేయాలి. కాబట్టి ఏం చేయాలి? ఈ సోదంతా తీసుకుని రావాలి. కుటుంబము అనేది దేవుని సృష్టి. ఈ కుటుంబము ఎలాగుండదో తెలుసా? తుత్తితో చెత్తతో నింపబడడానికి వీల్లేదు. ఈ కుటుంబము అనేది వాక్యములో విత్తబడుతున్నటువంటి యొక్క ప్రకారముగా యెహోవా యందలి భయము కలిగి చేసే భక్తే దేవుడు నీ జీవితంలో ధైర్యాన్ని కలుగజేస్తాడు. భయము లేని భక్తి ఎంత ఉన్న ఉపయోగం ఏముంది? ఏమండి, ఎంతున్నా ఉపయోగం ఏముంది? ఏమండి, కొంతమంది గృహాలకు బయట నుంచి వచ్చిన తర్వాత ఏం కడుక్కొని వస్తాం? ఏం కడుక్కొని లోపలికి వస్తాం? చెప్పాలి, గట్టి చెప్పాలి. మరి మందిరానికి వచ్చేటప్పుడు ఏమండి,
అర్థమైందా? అర్థమవుతుంది కదా? గమనించండి. ఏమంటే కాళ్ళు గడుక్క రాకపోతే ఏమైనా అవుతదా? అది మీకే విడిచిపెడతాను. అర్థమైందా? గమనించండి. మరి బయట నుంచి వచ్చినప్పుడు ఇంట్లోకి కాళ్ళు గడుక్కొని వెళ్ళకపోతే ఏమన్నా అవుతదా? దుమ్మంతా వచ్చేద్దండి బాబోయ్! బాగా తుడుచుకున్నా ఇల్లు అంటే కదా! ఉంటామా లేదా? ఏంటి కాళ్ళు కడుక్కోకుండా వచ్చేసారు? పొలిమేర దాటొచ్చి మళ్ళీ పొలిమేర లోపలికొచ్చి కాళ్ళు కడుక్కోకుండా వచ్చేసారేంటి? అంటారా లేదా? ఏమండి? నిజమే. ఒక ఊరు దాటామంటే పొలిమేర దాటినట్టే, ఇంకా ఒక ఊరు దాటామంటే ఆ ఊరు నుంచి మళ్ళీ ఇంకొక ఊరికి ఇంట్లోకి ఎళ్ళేటప్పుడు మనం కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. ఎవరికి మర్యాద ఇస్తారు ఇవ్వరు గానీ, కొత్తగా పెళ్లి చూపులకు వస్తున్న అల్లుడికి మాత్రం భలే మర్యాద ఇస్తారు. ఆళ్ళతో పాటు అందరికీ ఇస్తారు కదా! ఏమని? దగ్గరుండి మనమే చెంబుతో నీళ్ళివ్వడం కాళ్ళు కడుక్కొని. ఇంక అదే ఆఖరి, అదే లాస్ట్ ఇంక. అదే ఫస్ట్ ఇంకా. అర్థమైందా? ఎవరమే కావచ్చు. గమనించండి, జీవితము అనేది కూడా ఒక మురికి లాంటిదే. దేవుడు మట్టితో నిర్మించాడు ఈ జీవితాన్ని. అయితే ఆ జీవితములో చాలా విలువలను పెట్టాడు దేవుడు. ఈ విలువలను మనిషి గమనించలేకపోతున్నాడు. ప్రాణము బ్రతుకుతుంది ఈనాడు, ప్రాణముతో మనం ఉన్నామంటే అది దేవుడిచ్చిన ఒక విలువ. ఊపిరాడుతుంది అంటే ఆ దేవుడిచ్చిన ఒక విలువ. ఈనాడు చాలామంది ఊపిరితో లేరు. చాలామంది ఈనాడు ఆ యొక్క మరి యొక్క కుటుంబాన్ని, ఈనాడు లోకాన్ని చూడడానికి లేరు వాళ్ళు. శరీరం అయితే ఉంది కానీ వారి యొక్క ఆత్మ, ప్రాణము లేదు. గమనించండి నా ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అని వాక్యం చెప్తుంది. ఏం పుట్టిస్తుందంట? బహుధైర్యం పుట్టిస్తుంది. దావీదు అదే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే గొల్యాతుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు, భయపడలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యము? తను కలిగి ఉన్న దేవుని యందు భయముతో కూడిన భక్తి చేయుట ద్వారా ఈ లోకములో తన ఎదుటుగా నిలబడిన మనిషికి భయపడడానికి ఇష్టపడలా. భయము అనేది తనలోనికి దేవుడు రానివ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈనాడు మన ఇంటి మీద చిన్న ఎదురుగాలి వచ్చిందంటే భయపడిపోతుంటాం. గట్టిగా దుమ్ము లెగిసిపోయిందంటే భయపడిపోతుంటాం. చెట్లు అల్లాడిపోతున్నాయంటే భయపడిపోతుంటాం. ఏమండి? అయితే ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు చాలా మట్టుకు ఎదురుగాలులు వస్తూ ఉంటాయి, విసురుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నా, ఎంత ప్రార్థనా పరులమైనా కొన్నిసార్లు పక్కకి తప్పిపోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు పడిపోవాల్సి వస్తుంది. ఆ పడిపోయినప్పుడు మనకు ఆలోచన సాతానుగాడు ఇస్తాడు చూడండి. అబ్బా! అదే వాడికి అలుసు. మనకి ఇంకా మళ్ళా లేవలేని స్థితిలోకి వచ్చేస్తాం ఇంక మనం. ఏంటి అలుసు చెప్పమంటారా? మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆత్మీయులముగా ఉండి ఉన్నప్పుడు హఠాత్తుగా మనం పడిపోయిన తర్వాత కొన్ని రోజులు లేవలేని స్థితిలో ఉండిపోతాం. అప్పుడు ఎవరో సాతానుగాడు ఎవరిలోనో దూరి ఎవరూ లేని సమయంలో మన దగ్గరికి నడిపిస్తాడు. ఏంటమ్మా ఇంత నీకె నీకెందుకు ఈ బలహీనత? నీకెందుకు ఈ యొక్క ప్రభ నీకెందుకు ఈ యొక్క శోధన అని చెప్పి అనేక విధములుగా ఏం చేస్తాడు చెప్పండి సాతానుగాడు? అనేక విధములుగా ఏం చేస్తాడు సాతానుగాడు? చెప్పండి. మనుషులను, మనస్సులను పాడు చేసేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాము? ప్రభువా! నిజమే కదా! ఆవిడ చెప్పిందేం అబద్ధం కాదు గదా! ఆయన చెప్పిందేం అబద్ధం కాదు గదా! ఆయన చెప్పింది నిజమే గదా! మరి నేను ఇంతగా నిన్ను మొరపెడుతున్నాను, ఇంతగా నీకు ప్రార్థన చేస్తున్నాను. మరి నా జీవితంలో ఎందుకు ఈ శోధనొచ్చింది చెప్పు నాకు. ఏంట? మరి ఇన్నటి వరకు మనం బలంగా ఉన్నాము, స్థిరంగా మనము ఎడతెగకుండా దేవునిందు బలంగా ఉన్నవాళ్ళము. ఈరోజు ఒక వ్యక్తి వచ్చి మాట్లాడేసరికి మన జీవితంలో, మన ఆలోచనలో, మన స్థితిలో, మన ప్రార్థన భక్తిలో మార్పు అనేది నిజమే. మనము దేవునికి ప్రార్థన చేసేంత వరకు నేను బాగున్నాను అనుకున్నంత వరకు అంతే నేను బాగున్నట్టు. నేను పడిపోతే ఏది బాగున్నట్టు కాదు అని అనుకుంటూ. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తునందు
మనము కలిగి ఉండవలసినటువంటి యొక్క విశ్వాసము అనేది ఎన్నడూ కూడా కింద పడిపోవడానికి వీలు లేదు. అల్ప విశ్వాసులముగా ఉండడానికి వీలు లేదు. ఏమండి? ఎప్పుడు స్థిరంగా ఉండాలి. అయ్యా, నేను కూడా నువ్వు నడిచినట్టు నీళ్ల మీద నడవచ్చా నేను అన్నాడు ఒక భక్తుడు. ఎవరైనా అన్నారు. అన్న తర్వాత నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది అన్నాడు. మరి శ్రమలలో నీవు క్రీస్తునందు కలిగి ఉండగలిగిన విశ్వాసము సన్నగిల్లిపోతే నువ్వు పడిపోతావు. నీ కుటుంబము నిలబెట్టడము కూడా నీ చేతిలో, నా చేతిలో ఉంది. మన విశ్వాసం అనేది క్రీస్తులో నుండి సన్నగిల్లిపోతే మనము కూడా ఆత్మీయానుసారమైన బలము కలిగి ఉండక క్రిందకి పడిపోతాం. పడిపోయిన వేళలో మనం ఏమవుతాం చెప్పమంటారా? లోకానుసారమైన అపవాది పెట్టే కొన్ని లక్షణములకు గురవలసి వస్తుంది. ఇవి మనస్సులోనికి వెళ్ళిపోయి కుటుంబము బలపరచబడకుండా అవి ఆటంకముగా నిలబడతాయి. ఇశ్రాయేలీలను కూడా ఆ రీతిగానే నడిపించబడ్డాయి. దేవుడు విడిపించేశాడు. మోషే, అహరోనులు నాయకుల ద్వారా దేవుడు ఆజ్ఞ ఇచ్చి విడిపించాడు. ఇదిగో ఫరో మమ్మల్ని వెళ్ళనిచ్చాడని చెప్పి సంతోషపడ్డారే కానీ ప్రభువు మరలా కొంత కఠినమైన పరిస్థితి ఇచ్చాడు. సంతోషపడకండి. ఫరో మరలా వెనకాల వస్తున్నాడు. కేకలు వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు, పాటలు పాడుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే వెనకాల ఫరో సైన్యం వస్తున్న వెంటనే ఏమైపోయారు ఇశ్రాయేలీయులు అందరూ? దేవుని ఇంతవరకు కొనియాడుతున్న వాళ్ళు మరలా మోషే వైపు తిరిగి, మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా? దేవుడు నిన్ను విడిపించినప్పుడే సంతోషపడ్డావు కదా. ఒక ఉపద్రవం వస్తుంది, ముందు ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు వీళ్ళ మనసు ఏంటి? కూడా అదే పరిస్థితుల్లో ఉంటే మనం అది ఆలోచిస్తాం. అవునా? ముందు ఎర్ర సముద్రం, ముందుకెళ్ళినా మునిగిపోయి చనిపోతాం. అలాగే ఇక్కడ ఆగిపోయామంటే ఫరో సైన్యం వస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని చంపడానికి వస్తున్నారు, మేము వాళ్ళ చేతులను చనిపోవడం ఖాయం. బట్ స్థిరంగా అక్కడ ఆలోచన ఉన్నది ఏంటి? ఎలాగైనా చంపబడడం, చనిపోవడం అంటూ ఖాయమే. ఇప్పుడు ఎవరిని తిట్టాలి? ఇప్పుడు ఫరోని తిడతలేదు. ఇప్పుడు ఎవరిని తిట్టాలి? మోషే, అహరోనులు మాట్లాడుతూ వాళ్ళతో అంటున్నారు. ఏమని? మోషే, ఇక్కడే బాగున్నామయ్యా, కష్టపడుతున్నాము, యాతన పడ్డాము, ఒక పూట తిండి లేకుండా మేము గొడ్డు చాకిరీ చేశాము, అయినప్పటికీ ఏదో ఒక ముద్ద పెట్టేవాడు, బాగానే ఉంది అక్కడ. అయితే మమ్మల్ని విడిపించావు, సంతోషపడ్డాం. ముందుకు వచ్చి ఇక్కడ చూసేసరికి ఎర్ర సముద్రం ఉంది, ముందైనా చనిపోతాం, వీడు ఎర్రకాల ఫరో సైన్యం వస్తుంది, వాళ్ళ చేతులైనా చనిపోతాం. ఇక్కడ ఇంతమందిలో మరి ప్రార్థనా పరుడుగా ఎవరున్నారు? ఈ మాట చెప్తున్నాను, ఎందుకు పరిచయం చేశాను, జ్ఞాపకం చేశానయ్య అంటే, ప్రార్థన అన్ని వేళలా మన జీవితాలను దేవుని జవాబుని తీసుకుని వస్తుంది. ప్రార్థన కుటుంబాన్ని లేవనెత్తడం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రార్థన చేయుట ద్వారా నీ జీవితంలో కొన్ని సమస్యలు పారిపోతాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే ఆ సమస్యలను కూడా నీవు గెలవాలి అంటే నీ ప్రార్థన అనేది నీ విడిచిపెట్టకుండా జాగ్రత్త. ఏ మాట చెప్తున్నాడు? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు అని వాక్యం. మొట్టమొదటిది మనం ఏం కలిగి ఉండాలి? యెహోవా యందలి భయము కలిగి ఉంటే, భయపడగలిగిన వారముగా మనం ఉంటే దేవుడు నిత్యమైనటువంటి యొక్క స్థిరత్వాన్ని మనకు కలుగజేస్తాడు. కాపుదల ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల కలుగుతుంది. రెండో మాట మీకు చూపిస్తాను. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన
ఉందునని చెప్పెను. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో అక్కడ ఎవరుంటారంట? ఇటు చెప్పండి, ఎవరుంటారంట? దేవుడుంటాడు. కుటుంబమా, మీ కుటుంబంలో ఇద్దరున్న, భార్య భర్తలు ఇద్దరే ఉన్న, మోకరించి ప్రార్థన చేయండి. ఎందుకు తెలుసా? దేవుడు అక్కడున్నాడు. దేవుడు అక్కడుంటాడు. అల్లరికి కర్త కాడు దేవుడు. ఏమండి? వేల మంది, 10,000 మంది, 1,00,000 మంది ఒక స్థలంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నా, దేవుడు ఆ 1,00,000 మందిని బట్టి రావడం లేదు గానీ, ఆ 1,00,000 మందిలో ఉండడు గానీ, ఆ 1,00,000 మందిలో ఇద్దరు ముగ్గురు యథార్థమైనటువంటి యొక్క ప్రార్థన కలిగి యథార్థమైన ఆరాధన చేస్తారో వారిలో వారితో అక్కడ దేవుడు ఉంటాడు. నాడు మనం ప్రార్థన చేసే విధానాన్ని గమనించాలి. ప్రభువా, నా ఇంట్లో నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను? నేను ఒక్కరినే ప్రార్థన చేస్తున్నానా? నా ఇంట్లో ఇంకొకరు ఉన్నప్పటికీ కూడాను? లేదా ఇద్దరము కలిసి ప్రార్థన చేస్తున్నామా? లేదా ముగ్గురము కలిసి ప్రార్థన చేస్తున్నామా? ఇక్కడ గమనించండి, వాక్యం చెబుతుంది కుటుంబము ప్రార్థనను నిర్లక్ష్యం అసలు చేయడానికి వీలు లేదు. క్రైస్తవులు కుటుంబ ప్రార్థనను ఏమాత్రము కూడా నిర్లక్ష్య పెట్టడానికి వీలు లేదు. క్రైస్తవులు ఎందుకు తెలుసా? ఈ నిర్లక్ష్యము, ప్రార్థన నిర్లక్ష్యము జీవితాన్ని పాడు చేస్తుంది. ఆత్మీయానుసారమైన మేలుకొలుపును దూరం చేస్తుంది. దానియేలు ప్రార్థన జీవితము ఎక్కడికి తీసుకుని వెళ్ళింది? సింహబోనులోకి తీసుకుని వెళ్ళింది. అదొక శ్రమ, శోధనది. సింహబోను ఏమండి? అదొక శ్రమ, శోధన. ఆ శ్రమ శోధనలో దానియేలు భయపడ్డాడా ఏమైనా? మనవుడే దానియేలు, శరీరమును కలిగిన వాడే. శరీరానికి భయం ఉంటుందేమో కానీ, అయితే ఈ దానియేలు శరీరానుసారమైన మనుష్యుడై ఉన్నప్పటికీ ప్రార్థనతో నింపబడిన పరిశుద్ధాత్మ శక్తిని పొందినవాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందినవాడు. ప్రార్థనలో నిరంతరము కూడా స్థిరముగా దేవుణ్ణి విజ్ఞాపనతో, స్థిరముగా దేవుణ్ణి ప్రార్థనతో స్తుతించగలిగిన వాడు. నేను చాలాసార్లు చెప్తుంటా, స్తుతి నీ స్థితిగతులను. దానియేలు చేసిన స్తుతి తన స్థితిగతులను మార్చేసింది. షద్రక్, మెషక్, అబేద్నెగోను వారు ప్రార్థన పరులే. ఏమైంది? జీవితాన్ని దేవుడు మార్చాడు. ఏమండి? శోధనలోనికి వెళ్ళినప్పటికీ మార్చాడు. అన్నా ప్రార్థన కలిగిన ఎల్కానా, హన్న ప్రార్థన కలిగిన జీవితాలు, ఈ జీవితాలలో దేవుడు కొరతను తీర్చివేశాడు. అవునా? కొరతను తీర్చి రిబ్కా కోసం ఎవరు ప్రార్థన చేశారు? ప్రార్థన చేశారు. చూడండి, ప్రార్థన అనేది ఈనాడు కుటుంబం మరిచిపోతే, ఈ ప్రార్థనలో కుటుంబములో ఏమాత్రము కూడా అద్భుత కార్యములు అనేవి జరగవు. చూడండి, ఇప్పుడు మనం ఇంతమంది చెప్పుకున్నాం. దానియేలు గురించి చెప్పుకున్నాం, షద్రక్, మెషక్, అబేద్నెగో గురించి చెప్పుకున్నాం, హన్నా గురించి చెప్పుకున్నాం, ఇస్సాకు గురించి చెప్పుకున్నాం. అవునా? వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్న ఒక్క నిమిషంలో అబ్రహాము, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాం, నోవాహు, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. అందరు ఎలా గెలవగలిగారు? ప్రార్థనే. మరి ఏనాడు మనం ఎందుకు ఓడిపోతున్నాం? మనం ఎందుకు గెలవలేకపోతున్నాం? ప్రార్థన లేకపోవడం. కుటుంబంలో ప్రార్థన మరిచిపోవటం ద్వారా, ప్రార్థన వలనే పయనము, ప్రార్థన వలనే, ప్రార్థనే ప్రాకారము, అపవాది కోటలను కూల్చగొట్టేది కూడా ప్రార్థనే. ప్రార్థన ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం అద్భుతమైనటువంటి యొక్క పచ్చదనము కలిగి ఉంటుంది. చాలాసార్లు, చాలా సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన 3 విధాలుగా మనకు జ్ఞాపకం ఉంది ఎవరికైనా? మొదటిది, ప్రార్థన జీవనాడి లాంటిది. అవునా? రెండవది, ప్రార్థన వెన్నెముక లాంటిదండి. మూడవది, ప్రార్థన పాదుకు పందిరేసినట్టుగా పచ్చదనాన్ని కలిగి ఉంది. పాదులను చూడండి, కొన్ని పాదులకు మనం ఏం చేయాలి? పందిరి వేస్తే చాలా చక్కగా ఎదుగుతూ ఉంటాయి, అల్లుకుంటూ ఉంటాయి. అలాగే ప్రార్థన ఏ కుటుంబంలో ఉంటుందో దేవుని యొక్క పచ్చదనము, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సమృద్ధి ఆ రీతిగా ముందుకు నడిపించబడుతూ ఉంటుందన్నమాట. అక్కడ మనం ప్రభువా, నా కుటుంబములో ఈ పచ్చదనం ఉన్నదా? నా కుటుంబములో ఈ కాపుదల ఉన్నదా? ప్రభువా,
నాకు నీ కాపుదల కావాలయ్యా. నాకు నీ భద్రత కావాలి. నాకు నీ యొక్క దీవెన కావాలి. నాకు నీ సహాయము కావాలి. నీ తోడు నాకు కావాలి అనుకున్నట్లయితే 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది యెహోవా యందు భయము కలిగి జీవించాలి. రెండవది కుటుంబము ఏం చేయాలి తెలుసా? ప్రార్థనను నిర్లక్ష్యము చేయకుండా దేవునికి చేయగలిగినదిగా కుటుంబములో దేవుడు ఉన్నతమైన కార్యములను జరిగించడానికి అవకాశము అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో జరిగించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దామండి. కొన్ని విషయాలను బట్టి ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిద్దాం. మోకరించి పరిశుద్ధుడా స్తోత్రాలయ్యా. నీకు వందనాలు ప్రభువా. నీ కృపను బట్టి ప్రభువా నన్ను నడిపించిన దేవానికి స్తోత్రాలు. రాజానికి స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. నా రక్షకానికి స్తోత్రాలు. అవునయ్యా, మీరు మా కుటుంబాన్ని కాపాడాలి అంటే మా కుటుంబాన్ని హల్లెలూయా యేసయ్యా నీకు స్తోత్రాలు. ఘనమైన దేవానికి స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు రాజా. స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు. రాజా నీకు వందనాలు ప్రభువా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన లేనిదే పరాజయం. దేవానికి స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు తెలియపరుస్తూ మనము కూడా అనేక విషయాలను బట్టి ప్రార్థన చేయండి. స్త్రీలలో ఒకరు, పురుషులలో ఒకరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ అవును. యేసయ్యా నీకు వందనాలు పరిశుద్ధుడైన తండ్రి. అయ్యా నా ప్రభువా, మీరు గెత్సేమనే తోటలో నాయన ఎలాగ నాయన చేశారు ప్రార్థన. అలాంటి ప్రార్థన నాయన మా కుటుంబాల్లో నాయన అవును నాయన నా తండ్రి, ఒక ప్రార్థన చేయటం మాకు నేర్పించి ఆయన అనేక భక్తులు నాయన మరి దానియేలు గారు, షేకు మేషాకు అబేద్నెగోలు ఆయన అవును ప్రభువా వాళ్ళు ఎంతో ప్రార్థన అందుకునే ప్రభు వారు గెలిచారు ప్రభు. జీవ కిరీటాన్ని పొందుకున్నారు నాయన. ఆయన ఈనాడు కూడా ప్రభా
ఆయన అలాంటి ప్రార్థన నాయన మా కుటుంబాల్లో నాయన అవును ప్రభా ప్రార్థనలో నాయన మేము నాయన అయ్యా ఆయన విసుగు చెందక ప్రభా అయ్యా అజాగ్రత్తగా ఉండకుండా ప్రభా నాయన ఆయన మీరు చెప్పిన మాట ప్రభా, మెలకువగుండండి నాయన మెలకువగుండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నాయన అయ్యా మా కుటుంబాల్లో నాయన ప్రార్థనా శక్తితో నింపండి ప్రభా. అవును నాయన నాయన నా తండ్రి ఆయన ఆయన ప్రభా ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడితో సమానమని సమయలు గ్రంథములో రాసి పెట్టావు నాయన. అలా నాయన నాయన ప్రార్థనలో నాయన ఎక్కువ దేవా మీతో గడిపే భాగ్యం మాకు దయచేయి. ప్రతి కుటుంబానికి దయచేయి ప్రభా. అయ్యా మరి ప్రభా ఈ యొక్క నాయన నీ సన్నిధిలో ఈ వాక్యమును మాకు అందించావు ప్రభా. మా హృదయాల్లో నాయన భద్రపరుచుకుని ప్రభా అయ్యా నాయన ప్రార్థనా శక్తితో నింపమని అడుగుతున్నాను తండ్రి. అవునయ్యా నాయన ఇంకా నాయన మరి ప్రభా రాలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నీ సన్నిధానంలో కూడా ప్రభా. వారిని గురించి కూడా నాయన మీ విజ్ఞాపన చేయిస్తున్నాం. వారిని కూడా మీ సన్నిధానంలో నడిపించండి ప్రభా. అయ్యా నా ప్రభా నాయన నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. వచ్చిన కుటుంబాలను బట్టి నాయన నీకు వందనాలు ప్రభా. ప్రతి కుటుంబాన్ని నాయన మీరు దీవించండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని నాయన మీరు ఆశీర్వదించండి ప్రభా. అవును ప్రభా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే బహుధైర్యమును పుట్టించినని ప్రభా. నీ యందు భయము నాయన నాయన బహుధైర్యమును పుట్టించిన నాయన నాయన శ్రమలో మేము ఓడిపోకుండా ప్రభా. అయా కష్టం వచ్చినప్పుడు సోలిపోకుండా ప్రభా. అయ్యా నాకు నా దేవుడు నాకు తోడై ఉన్నాడని ఆయన దానియేలు ఎలాగనైనా నీ యందు నాయన భయభక్తులు ఆయన ఆ సింహాల బోనులోనికి వెళ్ళినప్పుడు కూడా తండ్రి అతడు ఎంతో ధైర్యంగా ఉన్నాడు ప్రభా. అలాంటి యొక్క ధైర్యం నాయన ప్రతి కుటుంబానికి దయచేయండి. ప్రతి కుటుంబాన్ని నాయన మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నా ప్రభా అవును నాయన నాయన ఎన్నో కుటుంబాలు అయ్యా మరి ఎన్నో నాయన మరి నాయన కష్ట నష్టాల్లో ఉన్నాయి ప్రభా నాయన. ఆ కుటుంబాలను కూడా నాయన ఓదార్చండి ప్రభా నాయన. అవును ప్రభా అయ్యా నా ప్రభా నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు ప్రభా. మీ సన్నిధిలో నాయన చేసిన ప్రార్థన ఎప్పుడు నాయన నిష్ఫలము కాలేదు ప్రభా నాయన. అయ్యా నాయన సహాయం చేయి బాబు. అయ్యా తండ్రి అవును ప్రభా. దాసులు కన్నులు తన యజమానుని తట్టు చూస్తున్నాయి. అతడు కరుణించు వరకు నాయన. అవును ప్రభా నాయన మీరు కరుణించకపోతే ప్రభా కరుణించగల వారు ఎవరున్నారు ప్రభా ఈ లోకంలో ప్రభా. అయ్యా మీరు ప్రతి కుటుంబాన్ని నాయన మా సంఘ కుటుంబాన్ని నాయన ప్రతి కుటుంబాన్ని మీరు నాయన కనికరించి కాపాడి ప్రభా మీరు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నాయన కొన్ని కుటుంబాలు నాయన మరి అనారోగ్యంలో ఉన్నాయి నాయన. కొన్ని రుణార్బంధంలో ఉన్నాయి ప్రభా. అయ్యా కుటుంబాల కొరకు నాయన ప్రత్యేకంగా నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను తండ్రి. అయ్యా అవును ప్రభా నాయన నాయన మీరే సహాయం చేయండి బాబు. మీరే నాయన చేయి పట్టుకుని నడిపించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆయన సహాయం చేయండి ప్రభా. ఇంకా నాయన మరి ప్రభా ప్రతి కుటుంబం కొరకు నాయన బిడ్డల కొరకు నాయన తండ్రి. అయ్యా నాయన చదువుకున్న బిడ్డలు ఉన్నారు. వాళ్ళ గురించి నాయన మీరు ఇచ్చిన నాయన సమస్తమును నాయన మీరు దీవించండి ప్రభా. అలాగే నాయన మరి ప్రభా సులోమను ఆయన పెట్టుకున్న అనారోగ్యమును కూడా పట్టి నాయన బిడ్డ నాయన అయ్యా నా ప్రభా దేవా అవును ప్రభా నాయన నా తండ్రి నా దేవా బిడ్డను కూడా ముట్టి స్వస్థపరిచయ్యా. ఒక్కసారి నాయన నీ కృపతో నాయన జ్ఞాపకం చేసుకుని ఆయన నా తండ్రి నాయన. అవును ప్రభా మేము అయోగ్యులము ప్రభా అయినప్పుడు కూడా తండ్రి నాయన మీరు నాయన తండ్రి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా అవును ప్రభా నాయన నా దేవా నా ప్రభువా నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన అడుగుడు మీకు ఇవ్వబడును తట్టుడు తెరవబడును అడుగు ప్రతి వానికి నాయన నేను ఇస్తాను ప్రభా. నా పరలోకపు తండ్రి ఆ బిడ్డను కూడా నాయన ముట్టి లేవనెత్తు ప్రభా. ఇంకా నాయన మరి ప్రభా నీ దైవజనుడి కుటుంబాన్ని కూడా నాయన మీరు తండ్రి కాపాడండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన మీకు వందనాలు తండ్రి మీకు వందనాలు ప్రభా. అలా నాయన మరి ప్రభా సాయంకాల సమయంలో ప్రభా మరి ఏ కుటుంబాన్ని అయితే మీరు నాయన మరి నడిపించినారు ప్రభా ఆ కుటుంబాన్ని కూడా నాయన మీరు నాయన అయ్యా మీ సన్నిధిలో నాయన మొరపెట్టే భాగ్యం మా అందరికీ దయచేయమని ఆయన నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభా
ఈ 7వ మాసం అంతా ప్రభా మా కుటుంబాలని కాపాడి నాయన రెక్కల నీడలను మమ్మల్ని భద్రపరిచి ప్రభా నాయన మీరే కాపాడి నడిపించి అన్ని విధాలుగా నీ యొక్క సహాయం దయచేయమని ఇంకా మరిచిపోని విషయాలు ఉంటే ప్రభా మీరే నాయన జ్ఞాపకం చేసుకోమని నాయన అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా ఇచ్చే దేవుడు నీవు ఉన్నావని ప్రభా నీకు మాత్రమే సమస్త ఘనత మహిమ చెల్లిస్తుంది. కొద్ది ప్రార్థన, ఈ పేద ప్రార్థన, ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధిలో చేర్చుకోమని అతి త్వరలో రాయన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు చాలయ్యా, నీవు పలికితే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్త్రీలు మరి ఒకరు ప్రార్థన చేయండి, తీసుకోండి. ఆది స్తుతులు 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 స్తోత్రములు తండ్రి నైనా సర్వాధికారి అయిన మా గొప్ప దేవానికి వందనాలు తండ్రి నైనా ఈ మొట్టమొదటి వారంలో ప్రభా నైనా కుటుంబ ఆశీర్వాద ఉపవాస ప్రార్థనలో తండ్రి నైనా పాల్పంపులు పొందే భాగ్యం మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు తండ్రి నైనా ఈ దినము తండ్రి చూడలేక మట్టుగా మరిగా ఎందరో ఉన్నారయ్యా తండ్రి. మమ్మల్ని అయితే తన యొక్క సజీవమైన రెక్కల కింద తండ్రి భద్రపరిచి కాచి కాపాడిన దేవానికి స్తోత్రములు తండ్రి నైనా ఈ శుక్రవారం దినము తండ్రి మా కొరకు తండ్రి నైనా మా పాపం నిమిత్తమే తండ్రి, మా యొక్క దోషం నిమిత్తమే తండ్రి నైనా, మా యొక్క అతిక్రమం నిమిత్తమే ప్రభువా తండ్రి నైనా అయ్యా తండ్రి తండ్రి చిత్తానుసారముగా తండ్రి నేను జరిగించిన దేవానికి స్తోత్రములు తండ్రి నైనా. మీరు మహోన్నతులు మహాగణుడైన గొప్ప దేవానికి వేలాది స్థుతులు స్థుతులు స్తోత్రములు తండ్రి నైనా. పరిశుద్ధుడానికి స్తోత్రము తండ్రి, పావనమూర్తినికి స్తోత్రము తండ్రి నైనా. తిరుగుకు అప్పగించిన పాపాత్మైనప్పటికీ తండ్రి నైనా మమ్మల్ని క్షమించి మన్నించి ప్రభా నైనా నీవు చిత్తార్థమైన రక్షణ మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు తండ్రి నైనా. పరిశుద్ధాత్మ దేవాతులు ఏక దేవానికి అనేకమైన వందనములు స్థుతులు 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 స్తోత్రములు తండ్రి నైనా. ఈ శుక్రవారం దినము తండ్రి నీ సన్నిధిలో ప్రభుని స్తుతించే భాగ్యము కొద్ది మంది మాత్రం మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రం తండ్రి నైనా. పరిశుద్ధుడానికి స్తోత్రం, పాడిన పాటల ద్వారా మహిమ పొందిన దేవానికి స్తోత్రము తండ్రి. వాక్యంలో మీరు ఉన్నారు, మీరు నమ్ముచిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రము తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా నానే అయ్యా యేసయ్యానికి స్తోత్రము తండ్రి. నీ యందు భయభక్తులు ఉండకుండా సహాయం మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను అయ్యా. నీకు స్తోత్రం. నీ యందు భయభక్తులు లేకుండా ఉన్నామేమో తండ్రి నేనా తెలుసుకుని ప్రభువా నేనా అయ్యా తండ్రి నేనా నేను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను అయ్యా తండ్రి. మాలో ప్రార్థన అనుభవం లేదేమో తండ్రి, నేను ప్రార్థన చేయకుండా ప్రభా శరీరముతులమే ఉన్నామేమో తండ్రి నేనా ఆత్మీయానుసారంగా ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి. మీ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నానయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. మీరు మహాగణులు మహోన్నతులైన గొప్ప దేవానికి వేలాది స్తుతులు స్తుతులు తండ్రి. ప్రార్థనా అనుభవం మాకు నేర్పించండి ప్రభు. ఇంకా వెనకబడిపోయి ఉన్నామేమో తండ్రి నేనా అయ్యా పాలు తాగేవారిలా ఉన్నామేమో తండ్రి నేనా తండ్రి నా ఉపేక్షించి ప్రభా నేనా నీకు స్తోత్రము తండ్రి నేనా ఈ ఒక్క వాక్యానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యానికి వేలాది స్తుతులు స్తుతులు స్తోత్రము తండ్రి నేనా. ఈ శుక్రవారం దినము తండ్రి నేనా సంఘాన్ని మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నేనా.
దైవ సేవల కుటుంబానికి సమర్పణ తండ్రి. నేను వారు చేసిన సేవలో మీరే తోడుగుండండి ప్రభా. నేను మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. సేవంతట్లో ప్రభా ముప్పదంతులు, అరవదంతులుగా ఫలింపచేయండి ప్రభా. నీకు స్తోత్రము తండ్రి. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. మంచి ఆరోగ్యవంతులుగా చేయమని అడుగుచున్నాను. యానికి స్తోత్రము తండ్రి. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. టిప్సీ కుటుంబానికి సమర్పణ తండ్రి. పాపం దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నేను అయ్యా జయ కుటుంబానికి సమర్పణ తండ్రి. వారు చేసిన సేవలో, సంతోషిస్తున్న సేవలో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాను. యానికి స్తోత్రం తండ్రి. దాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. నవీన్ కుటుంబానికి సమర్పణ తండ్రి. నేను దేవ సేవకులు ప్రభా. నేను ఇంకా బిడ్డ తండ్రి. నేను తండ్రి నీకు స్తోత్రం. ఆత్మ పడి జాలగా తయారు చేయండి ప్రభా. ఎన్నో ఆహారమైన శరీరానుసారం తండ్రి లేకుండా ఆత్మీయానుసారంగా ప్రభా బిడ్డ చెప్తున్న వాక్యములు తండ్రి. నేను ఎంతో బలముగా వాడి బిడ్డకు సహాయం దయచేయండి తండ్రి. నేను ఏసయానికి వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీకు దాన్ని దీవించండి, నీకు ఆశీర్వదించండి. ఉన్న బలహీనత మీరు ముట్టండి ప్రభు. మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నేను అయ్యా బిడ్డ బాబుని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రము తండ్రి. అయ్యా చిన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను అయ్యా సంఘాల ప్రతి బిడ్డనే తండ్రి, ప్రతి కుటుంబాన్ని ప్రభా పేరు పేరు చొప్పున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆయన ఏ కుటుంబంలో తండ్రి ఏ సమస్యలతో, ఏ ఇరుకులతో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా. నీకు సర్వాధికారి గనుక తండ్రి. నేను ప్రతి విషయం నీ సన్నిధిలో అడుగుచున్నాను. యా నీకు ప్రతి కుటుంబాల్లో ఉన్న తండ్రి. నేను అన్నానికి స్తోత్రం ప్రభా. నా బలహీనమని మీరు బలపరచండి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. సంపూర్ణాగ్యవంతులుగా చేయండి ప్రభా. నీకు అనేక వందనాలు తండ్రి. ఏ కుటుంబ రక్షణ భాగ్యం లేదో ప్రభా, ప్రతి కుటుంబాల్లో ప్రతి రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నాను. అయ్యా తండ్రి. వృద్ధాప్యులు మీరు జ్ఞాపకం చేసి, యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన అయ్యా సంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్కూల్కి రాకపోక బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విద్యార్థులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రము తండ్రి. జాబు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేనా యేసయ్యానికి స్తోత్రము తండ్రి. అయ్యా ప్రయాసపడు భారము సమస్త జనులారా నా యొద్దకండి విశ్రాంతి కలగజేస్తానని చెప్పి ఎంతో ప్రయాసంతో బిడ్డలు చదువుల్లో ఎంతగానో సహాయం పడుతున్నారు ప్రభా, కష్టపడుతున్నారు ప్రభా. నేను వారు సహాయం చేసేవాడు నీవై ఉన్నావు కనుక తండ్రి. నాయన ప్రతి విషయంలో మీరే సహాయం అనుగ్రహించండి ప్రభా. నీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేనా అలాగే ప్రభా. నేనా అయ్యా తండ్రి. నైనా యేసయ్య నేలో ప్రభా. నా బిడ్డకి ఎంతో ఆరోగ్యం చెప్పారు ప్రభా సులోమన్ గారు ప్రభా. నేనా ఆ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. క్యాన్సర్ వ్యాధి నుంచి మీరు తప్పించమని అడుగుచున్నాను యా తండ్రి. నువ్వు పరమ డాక్టర్ కనుక ఒక్కసారి మీరు ముట్టండి తండ్రి. నైనా నీ గాయపడిన 5 గాయాల హస్తము విడపించండి ప్రభా. నేనా ఆయనకి ఏ బలహీనత అయినప్పటికీ ఏ స్నామంలో స్వస్థత దయచే తండ్రి. నేనా ఏ స్నామంలో స్వస్థత దయచే ప్రభు. నీకు అసాధ్యమైనది ఏది లేదు యా తండ్రి. నేనా యెహోవాకు అసాధ్యమైన ఉన్నదా అని అడిగో తండ్రి. నీకు లేదు గనక తండ్రి. సమస్యకు సర్వాధికారి గనుక తండ్రి. నేనా అయ్యా మీరు పెట్టిన స్వస్థపరచండి ప్రభా. నేనా సంపూర్ణాగ్యం తెచ్చే ప్రభా. నేను కుటుంబాన్ని యజమానిగా బిడ్డ ఉంచమని అడుగుచున్నాను అయ్యా. అయ్యా తండ్రి తన భార్య చేసిన తండ్రి అన్న ఆయన యేసయ్యా జాబులు మీరే తోడుగుండండి ప్రభా. చంటి బిడ్డలు ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన బిడ్డలు ఇరువురు చేసిన ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. చంటి బిడ్డల ప్రభా. నేనా అయ్యా మీరు జ్ఞాపకం చేసి బిడ్డలకు తండ్రిగా బిడ్డను ఆశీర్వదించి దీవించమని బలపరచమని అడుగుచున్నాను అయ్యా. నీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ మీరు కావలిగుంచండి ప్రభా. ఆ బిడ్డలకు తండ్రి. నేనా అయ్యాక లోటుపాట్లు తీసివేయండి ప్రభా. నేనా ఈ లోకానికి దాని విషయంలో కూడా మీరు ఎంతగానో సహాయము చేయండి ప్రభా. నీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయినా అలాగే ప్రభు మా సంఘంలో ఎవరిని బలహీనం ఉన్నారేమో ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి. బోరమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను బోరమ్మ అయ్యా తన వెంకటరావు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేనా పరిశుద్ధరానికి స్తోత్రము తండ్రి. నేను చేసిన ప్రార్థన తప్పులు పొరపాటు తీసివేసి నుంచి క్షమించి ప్రభా. ఇంకా నీ సన్నిధిలో ప్రభు బలంగా నన్ను వాడుకోమని సహాయం మాకు అనుగ్రహించమని తండ్రి. నేను చేసిన ప్రార్థన పాసని చేర్చుకోమని అది త్వరలో రాకపోతే యేసువారి నామంలో ఘనమైన క్రీస్తు వారి నామంలో వినముగా వేడుకుంటూ ప్రార్థిస్తూ పాదేపడుతున్నాను మా పరమ తండ్రి. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నాను
నేసయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మియున్నానేసయ్యా నిన్నే నమ్మియున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్మియున్నాను నీ వంటి వారు లేరయ్యా. మరి ఒకరు ఆఖరికి ఇంకొకరు ఛాతీ ప్రభానైనా యేసయ్య స్తోత్రములయ్యా పరిశుద్ధుడా నీకే స్తుతి వందనాలు ప్రభానైనా యేసయ్య గత నెల నుండి ఈ నెల వరకు కాచిన తండ్రి నీకే స్తోత్రములు పడిన స్తుతి స్తోత్రములు స్తోత్రములు నా మా పాపాల కోసం ప్రభా అంత దేవుడు వింతగా ప్రభా బాలుడుగా మా మధ్యకు వచ్చి వేసు ప్రభా ఈ దేవా చెప్పవలసిన మాట చెప్పి ప్రేమ జీవితం తిరిగా నడిచి ప్రభా దేవా నా మా పాపాల కోసమే నువ్వు సిలువలో ప్రాణ సమర్పణ చేసావు తండ్రి నీకే మీరు చేసిన ఈ మేళకు ఉపకారం మేమిచ్చి మీ రుణం తీర్చు మట్టివారం ప్రభానైనా అయినా నీ మహాకృపను బట్టి ప్రభానైనా అనుక్షణం నన్ను మమ్మను కాచి దాచి కాపాడి నడిపిస్తున్న తండ్రి నీకే స్తుతి స్తోత్రములు 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 పరిశుద్ధుడా నీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి దేవా చిన్న వాక్యాన్ని బట్టి ప్రభానైనా యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్నారు ప్రభా యెహోవా పట్టణం కాపాడని ఎడల దాన్ని మేలుకొని ఉండుట వ్యర్థమే కాబట్టి ప్రభానైనా యేసయ్యా తండ్రి మీ యందు ప్రభా నేను మీ భయభక్తులతో ప్రభానైనా యేసయ్యా తండ్రి నడుచుకునే భాగ్యం దయచేయండి ప్రార్థన యందు నిలకడగా ఉండే కృప దయచేయండి ప్రభానైనా అన్నిటిలో ప్రార్థనే సాధనం అన్నారు ప్రభానైనా యేసయ్యా అని ఏవిడిన ఇస్తానన్నారు కాబట్టి ప్రభానైనా ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన బట్టి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి దాసుని కుటుంబాన్ని దీవించండి ప్రభానైనా పాస్టర్ గారు చేస్తున్న సేవ అంతట్లో రాకపోకల్లో తోడుగుండండి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా అలాగే ప్రభానైనా టిప్సీ వాళ్ళ కుటుంబాన్ని దీవించండి ప్రభానైనా ఈ చంటి బిడ్డను కూడా దీవించండి ప్రభా అలాగే తండ్రి జాయి వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా అలాగే ప్రభానైనా ప్రవీణ్ నిఖితను కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఇచ్చిన బాబును కూడా దీవించండి బిడ్డను కూడా వయస్సందును జ్ఞానమందును పెద్దలదై నీదైందును పెంచండి ప్రభా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి కుటుంబాలని రాలేని కుటుంబాలను కూడా తండ్రి దేవానాయన మీరే పేరు పేరును దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం అలాగే తండ్రి దేవానాయన ఎవరెవరు ఏ అనారోగ్యంతో బాధపడుచున్నారో ప్రభాన వారందరికీ మీ గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచండి చెన్నైలో ఉన్న మన వ్యక్తి ప్రభానైన క్యాన్సర్తో బాధపడుచుండగా తండ్రి మీ గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచండి నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అన్నారు కాబట్టి వైద్యుడు పరమ వైద్యుడు తండ్రి పరమ మందు వేసి ప్రభా బిడ్డకు సంపూర్ణ స్వస్థత ఇచ్చి లేవనెత్తమని అడుగుచున్నాం అలాగే ప్రభానైనా ఇంకా ఎవరు ఏ అనారోగ్యంతో బాధపడుచున్నారో వారందరినీ పేరు పేరును ముట్టి స్వస్థపరచండి అలాగే సంఘాన్ని సంఘ నాయకుల్ని అందరినీ దీవించండి ఇంటి బిడ్డల్ని బాలుర్ని యవనస్తు వృద్ధులను కాపాడండి విద్యార్థులు చదువుతున్నారు తండ్రి దేవానే వారి చదువుల్లో తోడుగుండండి ప్రభా హాస్టల్లో ఉన్న చదువుతున్న బిడ్డల్ని తండ్రి దేవా అలాగే రోజు వెళ్ళి వస్తూ చదువుతున్న బిడ్డలను కూడా దీవించండి అలాగే తండ్రి దేవానైనా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు కూడా దీవించండి అవసరాలు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా ప్రభానైనా యేసయ్యా తండ్రి
మీరు ఉద్యోగాలు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అయినా అలాగే తండ్రి దేవా, నీ చిత్తాన్ని బట్టి వర్షాలు కురిపించండి ప్రభా నాయన. యేసయ్య తండ్రి, వర్షాలు కొదువుగా ఉన్నాయి ప్రభా నాయన. మీరు ఆకాశ తూములు విప్పి ప్రభా నాయన యేసయ్య సమృద్ధైన వర్షాలు కురిపించి అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క రైతు ప్రభా దేవా ఆకుమళ్ళి పోసుకుని తండ్రి దేవా నాట్లు వేసుకోవడానికి నీ కృప దయచేయమని అడుగుచున్నాం ప్రభా నాయన. మీరు అక్కడ అతి సమీపంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి తండ్రి మీ రక్షణ వార్త, రాకడ వార్త తెలియపరచండి ప్రభా నాయన. ప్రతి ఒక్కరిని ప్రభా నీ రెండో రాకడకు సిద్ధపాటు దయచేయండి ప్రభా. వరుడుగా మీరు వస్తుంటే వధువుగా నన్ను మమ్మల్ని సిద్ధపరిచి మీరు అక్కడ మేఘాకర్షణ ఎత్తబడే గుంపులో ఉంచి సన్ని సవాసులు పెంచమని త్వరగా వచ్చిన యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక అయ్యా. ఇంతవరకు ప్రభా బిడ్డలు చేసిన ప్రార్థనను ప్రభా విని ఉన్న దేవా, నా రక్షకానికి స్తోత్రాలు. 6 మాసములు ప్రభా 2026వ సంవత్సరములో 6 మాసములను ప్రభా మేము పూర్తి చేసుకోగలిగిన ప్రభా చక్కని ఆరోగ్యమునిచ్చావు ప్రభా. చక్కని యొక్క తండ్రి పరిస్థితులను, స్థితులను ఇచ్చావు. కొరత లేని జీవితాలను ఇచ్చావు తండ్రి ప్రభా. నిన్ను గణపరచుటకు, నిన్ను స్తుతించుటకు ప్రభా ఈ 7వ మాసమున కృతజ్ఞత కలిగి నీ మందిరములో మోకరించి ప్రభా 6 మాసములు మాలో ప్రభా మేము పూర్తి చేసుకోగలిగిన నీ కృపని, శక్తిని, సహాయం ఇచ్చినందుకు నీకు స్తోత్రములయ్యా అని చెప్పి నిన్ను స్తుతించడానికి అయ్యా కృతజ్ఞులముగా మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా తండ్రి. 7వ మాసములో మేము ఉండగా ప్రభా 7వ మాసమును కూడా నీ భయముతోను ప్రభా ప్రార్థన అనగలిగినటువంటి యొక్క ప్రభా మేలుకొలుపులతోనూ మేము నింపబడుటకు నీ కృప దయచేయండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును ప్రభా. ఆ ధైర్యము మేము పొందాలంటే సృష్టించినటువంటి యొక్క సృష్టికర్త యందు భయము, భక్తి రెండూ ఉండాలి ప్రభా. అది నాకు పుట్టించండి, నాలో స్థిరపరచండి. నా సంఘాన్ని దీవించండి, సంఘానికి పుట్టించండి, స్థిరపరచండి. గ్రామానికి పుట్టించండి, గ్రామాన్ని స్థిరపరచండి. ప్రతి మానవుడు సృష్టికర్త అయిన దేవునికి భయముతో కూడిన భక్తిని కొనసాగిస్తే ఆ మానవుడిలో ధైర్యాన్ని నీవు కలుగజేయగలిగిన వాడవుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నాడు చేతబళ్లకు భయపడుతున్నాం, దురాత్మలకు భయపడుతున్నాం, మాట మంత్రములకు భయపడుతున్నాం ప్రభా. ఎందుకు అంటే ప్రార్థన శక్తి నాలో లేక ప్రభా. సృష్టికర్త అయిన దేవాది దేవునికి భయపడక దేవా అన్నిటికీ, లోకములన్నిటికీ భయపడుతున్నాం. ఇలాంటి భయాన్ని మాలో నుండి తీసివేసి నీ యందు భయము, భక్తి కలిగి ఉండగలిగిన బిడ్డలుగా మమ్మల్ని మేము మార్చండి. అదే రీతిగా ప్రభా మత్తయి వ్రాసిన సువార్త 18వ అధ్యాయం 19-20లో చెప్పిన ప్రకారముగా ఎక్కడ 2-3 కూడి నన్ను ఘనపరుస్తారో అక్కడ నేనున్నాను అని చెప్పావు తండ్రి ప్రభా. అనగా అర్థము కుటుంబములో ప్రార్థన అనేది అజాగ్రత్తగా ఉండడానికి వీలు లేదు. కుటుంబానికి ప్రార్థనయే వెన్నెముక, కుటుంబానికి ప్రార్థనయే జీవనాడి, కుటుంబానికి ప్రార్థనయే ఒక పచ్చదనము. అట్టిది మాలో స్థిరపరచబడుటకుని కృప దయచేయండి. ఆ ప్రార్థన మాలో ఉండుటకుని కృప దయచేయండి. అన్ని విషయాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. సహోదరులు సొలొమోను గురించి ప్రార్థిస్తూ ఉండగా ఆ బిడలో ఉన్నటువంటి యొక్క శరీరములో ఉన్న ప్రతి బలహీనతను మీరు తీసివేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. నీ చిత్తము ప్రభా బిడని మీరు ముట్టి స్వస్థపరచమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. యేసు రాజ్యానికి స్తోత్రాలు. నివేద నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం, చెల్లి శిరీష నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. బిడలకు మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. కలిగి ఉంటున్న ప్రతి శోధనలను, ప్రతి బలహీనతలను, అనారోగ్య సమస్యలను తీసివేసి చక్కని ఆరోగ్యములతో నవమాసములు పూర్తి చేసుకొని చక్కని బిడలకు జన్మనిచ్చుటకు తగిన శక్తిని, ఆరోగ్యాన్ని బిడలు ఇరువురికి అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీలేఖ నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా బిడ ప్రభా తండ్రి మరి ప్రభా మరి తండ్రి ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకొని ప్రభా వివాహము కొరకు ఎదురు చూస్తూ ఉండగా నీ కృప చాలినంతగా ఉంచండి బిడ్డల కుటుంబాల మీద. బిడ్డల ప్రభా వివాహము కొరకు ఎదురు ప్రభా సిద్ధపడుటకు నీ కృప దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మీ దాసులు ప్రభా విలియమ్స్ గారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. బిడ్డకు చక్కని ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీకే స్తోత్రములు.
ప్రభా మరి సమస్తమైనటువంటి యొక్క ఈ గ్రామములో ఉన్న వారందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. అధికారుల నిమిత్తం, నాయకుల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. పాపాంటి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. పాపాంటి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కన్ను ఆపరేషన్ చేయించుకున్నారు ఒకటి, మరొక కన్ను ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రభు వెళ్ళి ఉండగా నీ కృప చూపించండి. చక్కని ఆరోగ్యముతో నీవు నింపమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దేవా నీకు స్తోత్రాలు. మరి ప్రభా అదే రీతిగా శాంతక్కని మీరు జ్ఞాపకం చేసుకోండి. శాంతకున్న సమస్త బలహీనత ప్రభా కుటుంబము చుట్టూ ఉన్న శోధనను ప్రభు దూరపరచమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వెళ్ళాం, ప్రార్థించామయ్యా. ప్రభా మరి ఇంకా ఉన్నటువంటి యొక్క సమస్త బలహీనతలు దూరమవుటకు నీ కృప దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. ఇంకా ఎవరెవరైతే ప్రయాణాలు కలిగి ఉన్నారో, ఎవరెవరైతే ఇటువంటి బలహీనతలతో ఉన్నారో వారందరికీ నీ తోడు, నీ సహాయం, నీ సహకారమును అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. యేసు రాజానికి స్తోత్రాలు. ఘనమైన నా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభా కనేవిల్చి సంఘం నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. నాగేష్నళి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. తిమ్మప్ప క్యాంపు సంఘం నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. త్యావణి సంఘం నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. మలేబినురు సంఘం నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. జిగిలి క్యాంపు సంఘం నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. నెట్రి క్యాంపు కుటుంబాల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క కుటుంబాలన్నిటినీ, సంఘములన్నిటినీ ప్రభా నీ చేతిలోనికి ఈ ఒక్కసారి కుటుంబ ఆశీర్వాదపు కూడిక రోజున నీవు జ్ఞాపకము చేసుకోనమని మేము తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నదో, ఏ కుటుంబంలో ఏ యొక్క ప్రభా విరోధం ఉన్నదో, ఏ కుటుంబంలో ఏ యొక్క ప్రభా తండ్రి విషాదం ఉన్నదో, ఏ కుటుంబంలో ఏ అవరోధం ఉన్నదో, ఏ కుటుంబంలో ఏ వేదన ఉన్నదో, ఏ కుటుంబంలో ఏ బలహీనత ఉన్నదో ప్రభా, ఏ కన్నీటితో ఎవరు ఎలా బాధపడుతున్నారో మాకు తెలియదు కానీ నీ ఒక్కసారి దర్శించండి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ప్రభా. స్తోత్రాలు. ప్రతి కుటుంబములో ఉన్నటువంటి యొక్క ప్రతి ఒక్క బలహీనతని నామములో కొట్టివేయబడునుగాక ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు. సంతోషముతో నింపమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు తండ్రి. చంటి బిడ్డలని అందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కని ఎదుగుదల, చక్కని ఆరోగ్యం దయచేయండి. స్కూల్కి వెళుతున్న విద్యార్థుల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. చక్కని ఆరోగ్యం, వాతావరణమును బట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెళుతున్న వస్తున్న మార్గం అంతటిని కాపుదల దయచేయమని అడుగుచూ ఉన్నాం. అదే రీతిగా కాలేజీకి వెళుతున్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభా హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నా. ఏ యొక్క బలహీనతలకు గురి అవ్వకుండా వారి విద్యాభ్యాసం ముందు స్థిరులుగా నీ యందు ప్రార్థన కలిగి ఉండి ఆ విద్యాభ్యాసమును జయకరముగా జయించుటకు నీ కృప దయచేయమని మేము ప్రార్థిస్తూ యేసు రాజానికి స్తోత్రాలు తెలియపరుస్తూ దేవా ప్రతి సంఘములతో నీవు మాట్లాడి, సంఘములకు ప్రభ సమాధానముగా నీవు మాట్లాడి ప్రతి సంఘాన్ని స్థిరపరిచి నడిపించమని ప్రయాణాలు ఏర్పాటు చేసుకున్న బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. క్షేమకరమైన ప్రయాణములతో వారు వెళ్ళి మరలా త్వరగా వచ్చుటకు నీ కృప దయచేసి నడిపించుకో ప్రభా. ఉద్యోగాల నిమిత్తం ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా నీ యొక్క మార్గములను తెరవండి. చక్కని ఉద్యోగములను ప్రభా అనుగ్రహించండి. స్తోత్రాలు తెలియపరుస్తూ గట్లో ఉన్నటువంటి యొక్క బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. అయ్యా మా గురించి ప్రార్థించండి, కాళ్ళ నొప్పుల గురించి ప్రార్థించండి అని చెప్పారు. వారి గురించి ప్రార్థిస్తున్న తండ్రి సత్యనారాయణ గారి నిమిత్తం ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా ప్రభా చిత్విన ఆంటీ గురించి ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా వచ్చారనుకుంటున్నాం. ప్రభా బిడ్డకు చక్కని ఆరోగ్యం ఇచ్చావని అనుకుంటున్నాం. మార్గం చూపించావు ప్రభా. నీకు స్తోత్రం. మందిరంలోకి వచ్చి సాక్షిగా ఉండటకు నీ కృప దయచేసి నడిపించు ప్రభా. దాన్ని నీ అధీనములు పెట్టుకోండి అయ్యా. నిరంతరం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీ ఆకాశపు తూములను తెరవమని అడుగుచూ ఉన్నాం. మేఘములను కరిగించమని అడుగుచూ ఉన్నాం ప్రభా. ప్రభా నువ్వు తండ్రి ఆ పట్టజాలని వర్షమును కుమ్మరించి డ్యాములను నింపమని అడుగుచూ ఉన్నామయ్యా. నీవు అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు. మనుషులకు అసాధ్యమేమో కానీ మనిషి ఈనాడు ఆకాశములున్న సూచనలను బట్టి చెప్పగలుగుతాడే కానీ అయ్యా ఆ సూచనలు పుట్టించువాడవు నీవే, ఆ సూచనలు మాయము చేయువాడవు నీవే తండ్రి. ప్రభా వర్షాన్ని కుమ్మరించేది నీవే, వర్షాన్ని ఆప్ చేసేది నీవే ప్రభా. నీకు స్తోత్రాలు. కాబట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నీ బిడలముగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీవు ఇస్తావన్న నమ్మకత్వముతో ప్రార్థిస్తూ ఉన్నాం. నీవు ఇవ్వగలవు అని చెప్పేసి నమ్మి ప్రార్థిస్తూ ఉండగా ప్రభా డ్యాములను నింపండి. ప్రతి రైతును ప్రభ తన పంట వేసుకొని ప్రభ పండించుటకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు నీ కృప దయచేయండి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ ఇంకా ఏవైనా మరిచిపోయిన విషయాలుంటే ప్రభ నీవు జ్ఞాపకం చేసుకుని వాటిని ప్రభ నీవు కృపతో నడిపించుకోమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తూ
ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు సర్వోన్నతమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. అయ్యా, ఉన్నతమైన నీ కృపను ప్రభా నీవు కుమ్మరించి నడిపించిన దేవానికి స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. నీ ఉన్నతమైనటువంటి యొక్క ప్రభా ఇంతవరకు నీ సన్నిధిలో మేము తండ్రి మొదటి శుక్రవారము ప్రభా నీ సన్నిధిలో మేము తండ్రి నిలవగలిగిన కృపనిచ్చావు. ఇంతవరకు మా అందరితో ఘనముగా ఆరాధన పొంది వాక్యములో నీవు మాతో మాట్లాడి మాకు వాక్యాన్ని నేర్పించి సత్యములతో మమ్మల్ని స్థిరపరిచి వీళ్ళందరితో ప్రార్థన చేయగలిగిన శక్తినిచ్చి ప్రభా ఈ ఆఖరి సమయం వరకు మమ్మల్ని మీ సన్నిధిలో నిలవగలిగిన కృపనిచ్చినందుకు నీకు స్తోత్రం. వేసిన కానుకలను దీవించి ఆశీర్వదించమని రోజు రాత్రి ప్రభా మరి తండ్రి రామయ్య గారి ఇంట్లో ప్రభా ఈ కుటుంబ ఆశీర్వాదపు 7వ నెలలో యొక్క ప్రార్థన ఉండగా ప్రభా ఆ కుటుంబాన్ని సిద్ధపరచండి. ఆ కుటుంబం నిమిత్తం మేము ప్రార్థించడానికి వెళ్ళనై ఉండగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని సంఘాన్ని మీరు సిద్ధపరిచి నడిపించు. అయిన సమయం 8 గంటలకు ప్రభా ఏకీభవింపబడి ప్రభా 9 గంటలకు ముగించుకొని మేము రాగలిగిన కృప దయచేసి నడిపించు. ఆ కుటుంబములో నీవు స్థిరపరచండి, నీ ఆత్మ నడిపించండి ప్రభా. ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలను ప్రభా ఏ ఆటంకము లేకుండా నీవు నిలబెట్టుకోమని మేము ప్రార్థిస్తాం. ప్రారంభము నుండి అంత్యం వరకు నీవు తోడుగా ఉండమని ఇక్కడ జరుగుతున్న ఈ ఆరాధనను బట్టి నీకు స్తోత్రాలు యేసు సర్వోన్నతమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మన్యుని సహవాసము సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుని యొక్క ఉన్నతమైన కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.